చాలామంది వియత్నాం వచ్చి ఎక్కడెక్కడికి తిరగాలి, ఏ ప్లేసెస్ చూడాలని కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఈ వీడియోలో నేను మొత్తం చెప్తాను. అమౌంట్ కూడా మీకు చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది. ఈ బస్ ఏంటంటే డబుల్ డోర్ స్టెప్. ఇక్కడ మనీ 1,50,000లో మనకి ఈ బస్సు 1 అవర్ జర్నీ ఉంటుంది. ఈ బస్ ఏంటంటే మనకు లోకల్ సైట్ సీయింగ్ మొత్తం చూపిస్తారు. లోకల్ సైట్ సీయింగ్ అంటే ఏముండదు, పోస్ట్ ఆఫీసు, మ్యూజియం అండ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ కేబుల్ బ్రిడ్జి, అట్లనే మొత్తం రోడ్ షో. అంటే మీకు దాని ముందు నుండి తీసుకెళ్తారు కాబట్టి మీకు ఒక 1 అవర్లో అయిపోతుంది. ఇంకోటి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ వియత్నాం సిటీ టూర్ మాత్రము మనకి రోడ్స్ కానీ అండ్ కేబుల్ బ్రిడ్జెస్ కానీ ఈ విధంగా ఉంటుంది. నీకు ఈ వీడియోలో మొత్తం టోటల్గా ఓవరాల్గా మొత్తం దీంట్లో లాస్ట్ వరకు చూడండి, అన్నీ ఒక ఐడియా వచ్చేస్తుంది. మీకు కన్ఫ్యూజన్ ఏం లేకుండా మీకు ప్రతి మీ హోటల్ రూమ్లలో నియర్ బై ఉన్న ఏ బస్ స్టాప్ దగ్గర అయినా కానీ మీకు ఈ బస్సెస్ అయితే అవైలబుల్గా దొరుకుతాయి. ఇవి చూసుకున్నట్లయితే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ గ్లాస్ బిల్డింగ్స్ అండ్ 7 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే ఒకటి ఉంటుంది, అది కూడా ఉన్నది. ఇంకోటి మనకి హైట్ 20 ఫ్లోర్ స్కై టవర్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగున్నది. సిటీ మీకు ఈ వీడియోలో మొత్తం మీకు సిటీ మొత్తం హోచ్మిన్ సిటీలో మొత్తం ఓవరాల్గా కవర్ అయిపోతుంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే మేము ఎక్కిన టైంకి అయితే మాకు వర్షం పడి చాలా మూడ్ అప్సెట్ అయిపోయింది. మొత్తము ట్రిప్లోనే అప్సెట్ అయిపోయింది కాబట్టి 1 అవర్ దాకా మాకు చాలా ప్రాబ్లం అయింది. మీరు వచ్చినట్లయితే ఒకవేళ బస్సు ఎక్కేసేసి మీకు 1 అవర్కి అయితే 1,50,000 అండ్ 24 అవర్స్కి అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఒక 5 lakhs తీసుకుంటారు. ఇవి చూసుకుంటే అది మ్యూజియము. ఇట్లా బయట నుండి ఇట్లా చూపించేసి మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు లోపలికి పోన అవసరం లేదు, బయట నుండి మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి కాబట్టి టైం కూడా సేవ్ అయిపోతుంది. హోచ్మిన్ సిటీ ఒకటైతే కవర్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. పైన మేము వచ్చిన టైంకి వర్షం పడి మాకు చాలా డిస్టర్బ్ చేసింది కాబట్టి ఎక్కువ చూపించలేకపోయినా, కవర్ చేయలేకపోయినా. రోడ్స్ మాత్రం ఈ టైప్లో ఉంటుంది. మొత్తం బిల్డింగ్స్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, ఎనీథింగ్ చాలా క్లియర్గా ఉంది. వియత్నాం సిటీ చాలా బాగుంది. చూసినట్టయితే మనకి ఇది వచ్చేసి పెట్రోల్ బంక్. వియత్నాంలో కూడా సేమ్ ఇండియాలో టైపే పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. సేమ్ యాస్టీస్ పెట్రోల్ లిమిక్స్ అన్నది. ఇది మనకి గ్రీనరీ కూడా చాలా, వెదర్ చాలా కూల్గా ఉన్నది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది ట్రిప్స్. ఎంతో నేను డౌట్ ఉన్నది, ఫ్యామిలీకి చాలా సెట్ అవుతుంది ఈ వియత్నాము. ఫ్యామిలీకి మీకు ఏ టెన్షన్ లేకుండా హోచ్మిన్ సిటీలో మీకు నియర్ బై ట్రావెలర్ దగ్గరికి వెళ్ళి మీకు ప్యాకేజెస్ తీసుకుంటే పర్ పర్సన్ వచ్చేసి 10,000 తీసుకుంటారు. బట్ మీకు ఈ బస్సెస్ అంత ఉండదు. మీకు పర్ పర్సన్ వచ్చేసి మీకు మ్యాక్స్ 1,000 to 2,000 లోపలనే అవుతుంది. 1 అవర్లో మొత్తం సిటీ టూర్ కవర్ చేసి పడేస్తారు. మిగతాది మీ తర్వాత ఎక్కడైనా చూడొచ్చు. బట్ అయితే సిటీ టూర్లో 1 అవర్లో కవర్ చేసేవచ్చు. మీకు ప్యాకేజ్ ద్వారా అయితే వెళ్ళకండి. ఫ్యామిలీ ఎవరు వచ్చినా కానీ మీకు హోటల్లో నియర్ బై ఉన్న ట్రావెలర్ దగ్గరికి వెళ్ళేసి ఇవి చూసుకోవచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది పాతకాలం, అప్పుడు వియత్నాంలో మనకి వార్ జరిగే టైంలో ఈ టైప్లో హెలికాప్టర్స్ కానీ మన వాళ్ళ బుల్లెట్స్ కానీ ఆయుధాలు కానీ యూజ్ చేసేటి. అన్నీ చాలా బాగుంది. సిటీ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఏ ప్రాబ్లం లేకుండా మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఉండొచ్చు. సిటీ ఈ విధంగా ఉంటుంది.
ఫైనల్‌గా అయితే మన బస్ స్టాప్ అయితే వచ్చేసింది. డ్రాప్ పాయింట్ మాకు 1 అవర్ జర్నీలో మొత్తం ఓవరాల్‌గా సిటీ మొత్తం చూపించింది. మళ్ళీ సేమ్ పికప్ ఎక్కడ చేసుకున్నాడో అక్కడే డ్రాప్ చేస్తారు. 1 అవర్ 50 మినిట్స్ లేదంటే 1 అవర్‌లో నీకు ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఇక్కడ నుండి మనకి డ్రాప్ పాయింట్‌లోనే మేము తీసుకున్న పికప్‌లోనే మనకి డ్రాప్ చేస్తారు కాబట్టి అక్కడే మనకి పోస్ట్ ఆఫీస్ ఏంటంటే మనకి హోచ్మిన్ సిటీలో మెయిన్ పోస్ట్ ఆఫీసే. ఆ పోస్ట్ ఆఫీస్ ఏంటంటే ఆ రోజుల కాలం నాటిది. ఇప్పటికి కూడా ఇది పోస్ట్ ఆఫీస్ రన్నింగ్లోనే ఉన్నది. ఈ పోస్ట్ ఆఫీస్ ఏంటంటే ఆ రోజులలో జరిగే పోస్టులు ఇప్పటిదాకా ఉన్నది. ఇక్కడ మాకు డ్రాప్ చేసేసిండ్రు బస్సు. ఇక్కడ నుండి ఏంటంటే మీకు పోస్ట్ ఆఫీస్ ఏరియా ఇక్కడ ఉంటే నేను చూపిస్తాను. ఇక్కడ మనము రోడ్డు క్రాస్ అయితే చేసేసి అవతలకి వెళ్ళినట్లయితే ఇది బస్ స్టాప్ మాది. మేము ఇక్కడే పికప్ చేసుకున్నారు మమ్మల్ని కాబట్టి ఇక్కడే డ్రాప్ చేసేసారు. అవతల కనిపించేది మనది పోస్ట్ ఆఫీసు. అది ఇప్పటిది కాదు, 1965 నుండి ఇది ఇప్పటికీ కూడా అలా ఉన్నది. మిగిలిన ఏ డౌట్ ఉన్నా కానీ నాకు నా వీడియో ఫాలో అవ్వండి, నీకు అప్డేట్